అది నేను పుష్ప 2కి వెళ్ళాను. సో అంతా చూసాను అనమాట. అసలు ఎక్సలెంట్గా ఉంది. చెప్పాలంటే అది బ్యాక్గ్రౌండ్లో కానీ, ఆ ఫైటింగ్లో కానీ, ఆ డైలాగ్ కానీ నాకు పిచ్చి తగ్గిపోయింది అసలు. అలా నేను దగ్గర నుంచి చూస్తేనే నాకు అసలు ఆశ్చర్యపోయాను. అంటే సూపర్గా ఉంది. అసలు ఆ పుష్ప 1లో ఉంది కదా, దానికన్నా పుష్ప 2లో వచ్చేసరికి అసలు చింప్లై చేశాను అనమాట. డాన్స్ ఎలా అనిపించింది అన్న అసలు ముందు అసలు డైలాగులోనే బాగా నచ్చింది అన్న నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు డైలాగులోనే బాగున్నాయి. బీజిఎం ఎలా అనిపించింది మీకు? బీజిఎం అన్న సూపర్గా ఉంది అసలు ఫస్ట్. కానీ అక్కడ పుష్ప దగ్గర లాస్ట్లో ఒక బాంబు వేసినట్టుంది. అది ఇంకా ఎక్సలెంట్గా ఉంది. అది రియల్గా జరిగి చేసాడు కానీ మస్తుగా ఉంది నాకైతే. మీకు దాంట్లో నచ్చిన డైలాగ్ ఏందన్న? నాకు నచ్చిన డైలాగ్ అందరూ తగ్గేది అని అన్నాడు కదా, అసలు అది రష్మిక మందన గడ్డని ఇట్లా సవరించింది కదా కాల్తో. అప్పుడు ఎలా అనిపించింది? రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడా అల్లు అర్జున్? అది రొమాంటిక్ అది కాదు, సీరియస్ గా చేసాడు దాన్ని. ఇంకా చాలా బాగుంది అసలు. అది చేత కానీ కాలుతాయి ఇంకా మరి మస్తు కొలుతాయి. కామెడీ అంటే కామెడీ కాదు కానీ మస్తు బాగుంది అయితే. అంటే అది చాలా సిగ్నేచర్ స్టెప్ లాంటిది కదా, అలాంటిది కాల్తో ప్లాన్ చేయడం అనేది ఎంతవరకు పోతుంది? అది ఎంతవరకు అంటే అది అసలు ఎలా చేస్తారో కూడా తెలియదు, డైరెక్టర్ కూడా ఎలా చేస్తారో కూడా తెలియదు అసలు. మస్తుగా ఉంది అయితే ఇంకా బాగుంది. సో జగపతి బాబు గారు సీఎం క్యారెక్టర్ ఏదో చేస్తున్నారు కదా. అవునవును. సో ఎలా అనిపించింది? అది ఇంకా మస్తు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాదా? మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇంకా అసలు ఎరగ చేసేసారు అన్న. చెప్పాలంటే పుష్ప 1లో కానీ పుష్ప 2లో బాగుంది. అనుకున్న రీచ్ వస్తుందా మరి? అనుకున్న రీచ్ అంటే ఇంకా ఫస్ట్ అయిపోయింది. ఇంకా 1000 కోట్లు వస్తుంది అంటారా? అవునా, 1000 కోట్లు వస్తుంది అంటారా? 1000 పోస్టర్ వచ్చింది అన్న. గ్యారెంటీ పక్క ఇస్తా. కానీ మొన్న అక్కడ థియేటర్ దగ్గర ఒక అక్క బ్యాడ్గా చెప్పింది. అది అల్లు గురించి బ్యాడ్ చెప్పింది. అసలు అలా మాట్లాడటం కష్టం కాదు. అసలు అది నిజంగా పుష్ప సూపర్ గా ఉంది. ఆ ఫ్యాన్స్ ఏనండి ఆ సినిమా చూస్తేనే కదా, ఆ సినిమా చూసారు కాబట్టి ఫ్యాన్స్ అయ్యారు అని చెప్పి వాళ్ళు వస్తాయి కదా. ఒక ముక్కలో హిట్ కొడుతుందా బ్రో? అవును సార్, రచ్చ అయిపోతాయి భయ్యా. ఎవ్వరు ఆపడానికి అయితే ఉండదు, చెప్తున్నా కదా. నార్మల్గా లేదు, నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి ఇప్పుడు చూస్తే. ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్లు కానీ, అబ్బబ్బబ్బబ్బా. పుష్ప అంటే ఏంటి? పుష్ప ఏంటి? అక్కడ ఉంది అల్లు అర్జున్, అందుకే డైలాగులు కూడా మారిపోయినాయి. పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? కాదు, పెద్ద బాంబు వస్తుంది మీ అందరికి. పెద్ద ఆటం బాంబు వస్తుంది. మామూలుగా లేదు, రచ్చగా ఉంది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. బా ఇచ్చి లేపండి. అవి లుక్స్ అంటారా భయ్యా? అవి లుక్స్ అంటారు ఎవరైనా? దాని బాబులాగా ఇచ్చాడు లుక్స్. ఒకటి వేరియేషన్స్ ఉన్నాయి కదా, అన్ని ఎలా ఉన్నాయి క్యారెక్టర్స్? మామూలుగా లేవు భయ్యా. నిజంగా డైరెక్టర్ ఒక కొత్తగా మళ్ళీ చూపించాడు భయ్యా దీంట్లో. ఆ ఫైట్లు కానీ, అవి చెక్కలు అలా పైకి లేకటం కానీ, ఆ విజువల్స్ కానీ మైండ్ పోయింది నిజంగా. ఆ హీరోయిన్ కాలుతో అల్లు అర్జున్ ఇలా అంటది, ఇలా చేస్తూ అంటే తగ్గేది అంటాడు. ఇప్పుడు హీరోయిన్ అంటది కాలుతో తగ్గేది అని. బాబా ఏం పెట్టాడు భయ్యా నిజంగా. సినిమాలో అయితే ఎప్పుడో కూడా మినిట్ కూడా మిస్ అవడు భయ్యా. అలా చూస్తారు అంతే. అలాంటి విజువల్స్ అయితే దింపాడు డైరెక్టర్ నిజంగా. సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? ఇచ్చి పడేశాడు భయ్యా. మౌలిక్ కాదు కదా అది, మ్యూజిక్ కుక్కను కొట్టాడు ఎవడో కానీ. ఓ మౌలిక్ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఆపేది ఎవ్వడం వల్ల అవ్వదు. సినిమా మాత్రం తిరగ రాసిద్ది మళ్ళీ. ఓకే, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మరి? కొత్తలో రాడ్డు పెట్టుకుంటారు ఇక, ఒకటే మాట. ఓకే, కలెక్షన్ అన్ని కొల్లగొడతాయా? రికార్డులు షేక్ చేయొద్దు భయ్యా. మళ్ళీ ఇండస్ట్రీ చెప్పుకుంటుంది పుష్ప 2 గురించి. అది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.